ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎడ్యుకేట్ ఎంపవర్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఇన్స్టాల్మెంట్స్. అసలు ఇన్స్టాల్మెంట్స్ అంటే ఏంటి, ఎలాంటి సిచ్యువేషన్లో మనం ఇన్స్టాల్మెంట్స్ కోసం వెళ్తాం. ఇన్స్టాల్మెంట్స్ అంటే జనరల్గా ఒక సడన్ అమౌంట్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి ఆ పార్ట్స్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్లో పే చేయడాన్ని ఇన్స్టాల్మెంట్స్ అంటారు అనమాట. లైక్ సపోజ్ మనం కార్ లోన్ కానీ, బైక్ లోన్ కానీ, హోమ్ లోన్ కానీ తీసుకున్నప్పుడు కొంత డౌన్ పేమెంట్ చేస్తాం, మిగతా అమౌంట్ని సర్టెన్ టెన్యూర్కి ఒక 5 years కానీ, లేదంటే 10 years కానీ, 20 years కానీ పర్ మంత్ ఇంత పే చేసుకుంటా అని మనం బ్యాంక్తో అగ్రిమెంట్ చేసుకుంటాం. సో దాన్నే ఈఎంఐ అంటాం, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అంటే ఈఎంఐ. సో ఇప్పుడు ఈ ఈఎంఐస్ని మనం ఎలా కనుక్కోవాలి అనేది చూద్దాం. 0% ఈఎంఐ అంటారు అనమాట. అంటే 0% ఈఎంఐ, డౌన్ పేమెంట్ అవసరం లేదు అని ఇలాంటి ఏంటి ఆఫర్స్ ఇస్తారు ప్రమోట్ చేయడానికి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు డౌన్ పేమెంట్ మీరు ఏమి ఇవ్వకుండా 0% ఈఎంఐ అంటే లెట్ సపోజ్ ఒరిజినల్ ప్రైస్ 10,000 అంటే మీకు ఇంకా 10 years తీసుకున్న మాక్సిమం ఇన్ 10 years అని చెప్తారు. మేబీ 10 ఈఎంఐస్ పెట్టుకుంటే 10 ఈఎంఐస్కి ఒక్కొక్క ఈఎంఐ 1,000 రూపీస్ పడుతుంది అనమాట. డైరెక్ట్ ప్రిన్సిపల్ బై 10 వేసేయచ్చు, అది ఈఎంఐ. అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ సమ్ 5% 10% ఈఎంఐ రేట్ అని అన్నాను అనుకోండి. అలాంటప్పుడు ఎలా, అది సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఎలా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఆ ఈఎంఐ అమౌంట్ని అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, లెట్స్ సీ. ఫస్ట్ మనకు తెలుసు కదా ప్రిన్సిపల్, ఏదైతే అమౌంట్ మనం అంటే లెట్ సపోజ్ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక మొబైలే తీసుకుంటున్నాం అనుకోండి, ఆ మొబైల్ 10,000 అనుకోండి. ఆ 10,000 ఆ బేస్ పేజ్నే ప్రిన్సిపల్ అంటారు. ప్రిన్సిపల్ ఆర్ సమ్ అనేది అమౌంట్. సో ఇక్కడ కూడా సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఆర్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అండ్ ఎన్ అనేది నంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్. ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ మీరు పెట్టుకోవాలనుకుంటున్నారో వాటిని ఎన్తో డినోట్ చేస్తారు. అండ్ ఏ అనేది టోటల్ అమౌంట్ టు బి పెయిడ్. ఏ అనేది టోటల్ అమౌంట్ టు బి పెయిడ్. ఎక్స్ అంటే ఈఎంఐ ఇన్స్టాల్మెంట్ అమౌంట్, ఇన్స్టాల్మెంట్ అమౌంట్. ఆర్ ఈఎంఐ మంత్లీ మనం ఎంతైతే పే చేస్తామో దాన్నే ఎక్స్ అనుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఎప్పుడైనా ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలంటే ఈ ఏ వాల్యూ కనుక్కోవాలి. ఎందుకు, ఈ ఏ వాల్యూ ఎంత మనం పే చేస్తున్నాం అనే దాన్ని బట్టే కదా మనం డివైడ్ చేసుకోగలం. సో లెట్స్ సీ హౌ డు యూ ఫైండ్ దిస్ ఏ వాల్యూ. సో టోటల్ అమౌంట్ ఏ ఈక్వల్స్ టు, ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ నేను చెప్తున్నా. ఫస్ట్ మనం సింపుల్ ఇంట్రెస్ట్ లో డిస్కస్ చేద్దాం. అండ్ అసలు 0% ఈఎంఐ, 0% ఈఎంఐ అంటే ఇంకేం లేదు, డైరెక్ట్ ప్రిన్సిపల్ బై నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్. 0% ఈఎంఐ అన్నాడు అనుకోండి, అప్పుడు ఈఎంఐ అమౌంట్ ఈక్వల్స్ టు మంత్లీ ఈఎంఐ ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఈక్వల్ టు డైరెక్ట్ పీ బై నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్, అంతే 0%కి. ఓకే, ఇన్ కేస్ సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఎలా కనుక్కోవాలి, ఫస్ట్ టోటల్ అమౌంట్ ఎంత పే చేయాలనేది మనం కనుక్కోవాలి. ఆ అమౌంట్ ఎంత పే చేయాలంటే పీ ప్లస్ పిఎన్ఆర్ బై 100. సో ఇక్కడ ఎన్ అంటే నంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్, అండ్ ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ ఇయర్, అండ్ పి అంటే ప్రిన్సిపల్, అండ్ ఏ అంటే టోటల్ అమౌంట్. సో ఇలా ఇదే ఈ టోటల్ అమౌంట్ ఏదైతే వచ్చిందో దీన్ని ఈక్వేటెడ్ అమౌంట్స్గా మనం డివైడ్ చేయాలి. అది ఎలా డివైడ్ చేయాలని చూద్దాం. లెట్ సపోజ్ మనం ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ అనుకుంటే మనం n-1 టర్మ్స్ వరకు మనం ఎక్స్పాండ్ చేయాలన్నమాట ఈక్వేషన్ ని. లెట్స్ సీ హౌ వి కెన్ డూ ఇట్. సో ఏ ఈక్వల్స్ టు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎక్స్, అండ్ ద నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ ఎక్స్, ఎన్ అంటే ఎక్స్ ఆర్, ఎన్ అనేది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ బై 100. సో సెకండ్ దేనికి వస్తుంది, సెకండ్ ఏమొస్తుంది, అగైన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఆర్ 2/100 సెకండ్ది, అండ్ సో ఆన్. అలా లాస్ట్ ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ ఆర్ n-1/100 అనేది లాస్ట్ టర్మ్. సో ఇలా మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఫస్ట్ మనం అమౌంట్ ఈక్వేట్ చేసుకుంటూ ఆ ఈఎంఐ వాల్యూ అనేది కనుక్కోవాలి ఎప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్లో ఉన్నప్పుడు. సో దీన్ని మళ్ళీ మనం ఫర్దర్కి తీసుకుంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ అనుకుంటే ఇక్కడ ఈ ఎక్స్ అండ్
ఇవన్నీ ఎక్స్లు ఎన్ని ఉంటాయంటే n-1 టర్మ్ ప్లస్ 1 మొత్తం nx ఉంటుంది. ఓకే, nx ప్లస్ ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ చూడండి, ఇక్కడ ఫ్రాక్షన్ లేదు కదా 0, ఇక్కడ నుంచి తీసుకుంటే ఈ xr 1/100 xr 2/100 ఇందులో అన్నిట్లో చూడండి xr/100 అనేది కామన్ ఉంది. సో xr/100 అనేది కామన్ తీసుకుంటే మీకు ఏమొస్తుంది 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ n-1 వస్తుంది. ఓకే, సో ఇక్కడ కూడా nx ప్లస్ xr/100 n ఇంటూ మనకు తెలుసు కదా సమ్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ n ఇంటూ n+1/2. సో n ఇంటూ n+1 అంటే n/2. సో ఇది అమౌంట్కి ఈక్వల్ చేస్తే మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవచ్చు. ఈ ఎక్స్ వాల్యూనే మనం ఈఎంఐ అమౌంట్ అని అంటాం. ఎప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ లో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మన సింపుల్ ఇంట్రెస్ట్ లో క్యాలిక్యులేట్ చేస్తే. సో దిస్ వన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ అమౌంట్ ఈక్వల్స్ టు P ప్లస్ PNR/100 అండ్ అదే అమౌంట్ ని ఈక్వేటెడ్ అమౌంట్స్ లో మనకు రావాలి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ లో మనం ఎక్స్ లో తీసుకోవాలంటే A ఈక్వల్ టు NX ప్లస్ XR/100 into n into n+1/2 generally, but where we have to consider n as n-1. Okay, right. Now let's see the example. So first actual గా ఒక స్కూటీ మీరు కొనుక్కోవాలనుకుంటున్నారు. ఆ స్కూటీ వాల్యూ ఎంత అంటే 19,200 అనేది స్కూటీ వాల్యూ. కానీ నువ్వు కొన్నప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఒక 4,800 రూపీస్ అని డౌన్ పేమెంట్ చేస్తున్నావు. డౌన్ పేమెంట్ నువ్వు ఎంత చేసావంటే 4,800 రూపీస్ డౌన్ పేమెంట్ చేసావు. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే సింపుల్ ఇంట్రెస్ట్ లో 12% పర్ యానం ఉంది. నీకు ఈ డౌన్ పేమెంట్ చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ ఒక 5 ఇన్స్టాల్మెంట్ లో నువ్వు ప్లాన్ చేసుకుంటున్నావు. సో నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ ఎన్ని 5 నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్. ఈ 5 ఇన్స్టాల్మెంట్లు కూడా మంత్లీ కడదామని అనుకుంటున్నాం అనమాట. మంత్లీ 5 ఇన్స్టాల్మెంట్స్ అని అనుకుంటున్నాం. సో ఇప్పుడు మనకి టోటల్ అమౌంట్ ఉంది, డౌన్ పేమెంట్ ఉంది. సో జనరల్ గా నువ్వు ఎంత పైన నీ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అవుతుంది, డౌన్ పేమెంట్ చేసావు ఆల్రెడీ. సో స్కూటీకి నువ్వు ఇప్పుడు ఇన్స్టాల్మెంట్స్ దేనిపైన చేయాలి, ఆ సబ్ట్రాక్ట్ చేసిన అమౌంట్ పైన నువ్వు చేయాలి. సో P ఈక్వల్స్ టు 19,200 మైనస్ 4,800 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 14400. ఈ అమౌంట్ అనేది నీ ప్రిన్సిపల్ అమౌంట్ అనమాట. సో ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ ఉంది, నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఎక్స్ అంటే ఈఎంఐ వాల్యూ ఎంత అనేది మీకు కావాలి. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మంత్లీ ఉంది చూడండి, ఇది ఆర్ అనేది ఇక్కడ ఇయర్లీ ఉంది. సో ఇయర్కి 12% అంటే 1 మంత్కి ఎంత పర్సెంట్ 1%. ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మంత్ ఎంత అంటే 1%, ఇయర్లీ 12 మంత్స్ అవుతుంది. సో ఇక్కడ ఇన్స్టాల్మెంట్ అనేది 5 మంత్స్, 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ అనేవి కాబట్టి సో 5 మంత్లీ ఇన్స్టాల్మెంట్స్. సారీ, ఓకే రైట్. ఫస్ట్ మనం ఇలా ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ఎంత అమౌంట్ పే చేయాలి అనేది కనుక్కోవాలి. సో అది ఎలా కనుక్కుంటాం, A ఈక్వల్ టు P ప్లస్ PNR/100 అని మనం చూసాం కదా ఇంతకు ముందు. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఏ వాల్యూ ఎంత వస్తుంది 14400 ప్లస్ 14400 ఇంటూ n అంటే ఎంత చూడండి 5 ఇన్స్టాల్మెంట్స్ అవి మంత్లీ ఉన్నాయి. సో ఆర్ కూడా మనం మంత్లీనే తీసుకోవాలి. ఎప్పుడైనా టైము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రెండు ఒకే డైమెన్షన్ లో ఉండాలని మనం ఆల్రెడీ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో డిస్కస్ చేసుకున్నాం. సో ఇది మంత్లీ ఉంది కాబట్టి ఆన్ కూడా నేను మంత్లీ 1% తీసుకుంటున్నా బై 100. సో మళ్ళీ నేను ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే ఫర్దర్ గా ప్లస్ 720. సో 120 రూపీస్ అనేది అమౌంట్ అయింది. అండ్ ఇది టోటల్ అమౌంట్ నేను పే చేయాల్సింది. సో దీన్ని ఇప్పుడు నేను ఈఎంఐగా కన్వర్ట్ చేయాలి. సో కన్వర్ట్ చేయాలంటే అమౌంట్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈఎంఐలో మనం ఇంకొక ఫార్ములా చూసాం. ఏ ఈక్వల్స్ టు చెప్పాను NX ప్లస్ XR/100 ఇంటూ
n మైనస్ 1 ఇంటూ n బై 2 అని. ఓకే, ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఎన్ఎక్స్ అంటే ఎంత? ఎన్ని ఇన్స్టాల్మెంట్స్? నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ 5x ప్లస్ XR by 100. X అంటే XR అంటే 1% by 100 ఇంటూ n మైనస్ 1 అంటే 4 ఇంటూ 5 by 2. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 5x ప్లస్ x by 100 ఇంటూ 10 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 5x ప్లస్ x by 10 అనేది మనకి అమౌంట్ వచ్చింది. విచ్ ఈజ్ ఈక్వల్స్ టు అమౌంట్ మనకి ఎంత వచ్చింది ఫైనల్ గా? 15120 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 51x by 10 which is equal to 15120. that implies x equals to 120 into 10 by 51 which is equals to 4.70 rupees. సో మనం ఈ స్కూటీని ఇంత డౌన్ పేమెంట్ చేసి 4800 డౌన్ పేమెంట్ చేసి 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో 5 ఇన్స్టాల్మెంట్స్ లో తీసుకోవాలంటే ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ అనేది మీరు 2964.70 రూపీస్ అనేది పే చేయాలి. ఇది మంత్లీ ఈఎంఐ. ఓకే, సో ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈఎంఐ విచ్ ఇస్ ఈక్వల్స్ టు 2964.7 రూపీస్. ఓకే, ఇప్పుడు చూడండి, నార్మల్గా 0% ఈఎంఐ అనుకోండి. 0% ఈఎంఐ అనుకుంటే 0% ఈఎంఐ అనుకుంటే ఇది బై 5 కదా, నెంబర్ ఆఫ్ ఈఎంఐస్ కదా. సో అప్పుడు మీకు ఎంత వస్తుంది? 5 2 5 8 40 5 8 40. ఈ అమౌంట్ అనేది మీరు కట్టాల్సినది. కానీ ఇది సింపుల్ ఇంట్రెస్ట్ లో ఉండడం వల్ల ఏమైంది? మీకు అమౌంట్ 2964.7 అంటే ఇంట్రెస్ట్ రేట్ కూడా మీకు చూడండి దగ్గర 84.7 రూపీస్ అనేది మీకు ఇంట్రెస్ట్ పడుతుంది ఎవ్రీ ఇన్స్టాల్మెంట్ లో. ఓకే, సో ఇలా సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తే ఇన్స్టాల్మెంట్ క్యాలిక్యులేట్ చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్ అనేది ఈ క్యాలిక్యులేషన్ ఏదైతే మనం చేసామో ఈ ఫార్ములా అండ్ ఈ ఫార్ములా అమౌంట్ నే 2 సార్లు, ఒకటి టోటల్ అమౌంట్ కనుక్కొని దాన్ని ఈఎంఐలో ఈక్వేట్ చేయడానికి ఈ 2 ఫార్ములాస్ యూజ్ చేస్తాం. ఈ 2 సింపుల్ ఇంట్రెస్ట్ కి. ఓకే, లెట్స్ సీ ఇన్స్టాల్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఉంటే ఇన్స్టాల్మెంట్స్ ఎలా మనం పే చేయాలి అని చూసుకుంటే చూడండి, ఫస్ట్ మనం చెప్పాం కదా ఫీ అండ్ ది ప్రిన్సిపల్ ఆర్ సమ్. ఆర్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఆర్ పర్సెంట్ పర్ ఇయర్ ఉంటుంది. అండ్ ఎన్ అనేది నంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ అండ్ ఎక్స్ అనేది ఇన్స్టాల్మెంట్ అమౌంట్. సో మళ్ళీ మనకు తెలుసు కదా, ఇందులో కూడా ఫస్ట్ మనం ఎంత అమౌంట్ పే చేయాలి అనేది మనం చూడాలి. ఫస్ట్ ఏ ఈక్వల్ టు అమౌంట్ టు బి పెయిడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఆల్ ద ఇన్స్టాల్మెంట్స్. అంటే మొత్తం అమౌంట్ ఎంత పే చేయాలి అనేది ఏ అన్నమాట. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏని కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత ఏ నుంచి పి వాల్యూ తీసుకురావాలన్నమాట. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఎలా అంటే సింపుల్ ఇంట్రెస్ట్ లో మనం ఏం చేసాం? అమౌంట్ ని ఈక్వేట్ చేసాం, ఇందులో ప్రిన్సిపల్ ని ఈక్వేట్ చేయాలి. అదే ట్వీక్ అనమాట, చిన్న ట్వీక్ ఉంటుంది. సో జనరల్ గా అమౌంట్ ఈక్వల్స్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ n అనేది మనకి అమౌంట్. ఫస్ట్ ఎక్స్ బై 1 ప్లస్ ఆర్ బై 100, తర్వాత ఎక్స్ బై 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ స్క్వేర్ అండ్ సో ఆన్ ఎక్స్ బై 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ n. సో ఈ n అనేది నంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్, ఆర్ అనేది రేట్, ఎక్స్ అనేది అమౌంట్, ఇన్స్టాల్మెంట్ అమౌంట్. సో ఇలా మీరు ఎక్స్ కామన్ తీస్తే మనకు వచ్చేది 1 బై 1 ప్లస్ ఆర్ బై 100.
సాల్వ్ చేస్తున్నా అంతే. 1/1 plus r/100 whole square and so on plus 1/1 plus r/100 whole power n. సో x times of చూసుకోండి, ఈ 100 ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఇది మళ్ళీ ఫ్రాక్షన్ కాబట్టి సమ్లో అయితే 100/100 plus r వస్తుంది. సో ఇక్కడ కూడా 100/100 plus r whole square, 100/100 plus r whole cube and so on, 100/100 plus r whole power n. సో ఇది ఫార్ములా అన్నమాట, which is equals to principal amount. సో మనకి టోటల్ అమౌంట్ ఇచ్చినా మనం ప్రిన్సిపల్ కనుక్కొని ఈ ప్రిన్సిపల్ని ఈ ఫార్ములాకి ఈక్వేట్ చేసి ఎక్స్ వాల్యూని మనం కనుక్కోవచ్చు. ఈ వచ్చిన ఎక్స్ వాల్యూనే ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, నౌ లెట్స్ సీ ద ఎగ్జాంపుల్ ఫర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈఎంఐ క్యాలిక్యులేషన్. సో ప్రిన్సిపల్ 7620 రూపీస్ అండ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ 3 years కావాలి. ఆర్ అనేది 16/2/3% అయితే ఈఎంఐ వాల్యూ ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగాడు అనమాట. సో ఇది ఈ ఎక్స్ కూడా 3 యాక్చువల్ నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ కూడా 3. సో పర్ ఇయర్ కడతారు, యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ ఇది. సో 3 యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ కి ఈఎంఐ వాల్యూ ఎంత అని అడిగాడు. సో మనం ఆల్రెడీ చూసాం P ఈక్వల్స్ టు, ఆల్రెడీ P ఇచ్చేసాడు కాబట్టి సబ్స్టిట్యూట్ చేయడమే. P ఈక్వల్స్ టు ఎక్స్ కామన్ తీస్తే మనం చూసాం 100/100 plus r plus 100/100 plus r whole square and so on. సో ఇక్కడ n ఇంటూ మనకి 3 కాబట్టి సింపుల్ గా x ఇంటూ 100/100 ప్లస్ r ఎంత 16/2/3. 16/2/3ని ఇన్ టర్మ్స్ ఆఫ్ 100 మార్చుకుంటే 100/6. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయండి 100/6 ప్లస్ 100/100/6 whole square plus 100 plus 100/6 whole cube. సో sorry whole cube చేస్తే x తీస్తే చూసుకోండి 600 plus 100 700, ఇక్కడ 600 వస్తుంది. సో డైరెక్ట్ నేను వేసేస్తున్నా 600/700ని 6/7 సేమ్ కదా, ఇదే అక్కడ వస్తుంది 6/7 square whole square, సారీ 6/7 whole cube. సో which is equals to x times of 6/7 plus 36/49 plus 216/343. ఓకే, 7 cube అంతే. సో ఇలా మనం సబ్స్టిట్యూట్ చేస్తే x ఇంటూ, సో మొత్తం 343 ఉంటుంది. సో 49 into 6 4 284 plus 36 into 7 2 32 plus 216, which is equals to P ఎంత 7620. So e sum of this is 762/343, x equals to 7620. So tens are, so x is equal to 3430. Monthly EMI is 3430 rupees. సో ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తే ఈఎంఐ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు ఈఎంఐని ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ని ఎక్స్ అనుకుంటే దానికి ఇది ఫార్ములా, ప్రిన్సిపల్ని ఈక్వల్ చేయాలి. ఓకే, అదే సింపుల్ ఇంట్రెస్ట్లో ఇలా మనకి ఇచ్చాడంటే టోటల్ అమౌంట్ని ఈక్వల్ చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో రిప్రజెంట్ చేసుకోవడానికి. ఓకే, that's all for this video. Thank you so much for watching. Please do subscribe to our channel Educate to Empower. Thank you.